So we are between this period, the last day of the year and the first day of next year, right? Small window. మరి మనం ఈ సంవత్సరపు చివరి రోజుకి మరి వచ్చే సంవత్సరం మొదటి రోజుకి మధ్యలో మనం ఇప్పుడు ఉన్నాం. And in this short window, I want to leave with you one thing. Okay, just one thing. And that is what is for 2026. మరి ఈ చిన్న సమయంలో మీ ముందు ఒక విషయాన్ని నేను ఉంచాలని ఈ సాయంకాల సమయంలో ఇష్టపడుతున్నాను. And this one thing has the potential to change you and people around you. మరి ఈ చిన్న విషయం మరి మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది. So let me begin with a question. మరి ఒక ప్రశ్నతో నేను ఆరంభిస్తాను. How many of you love yourself? Just raise your hands. మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తి చూపించండి. పైకి ఎత్త. Sadly, we have half of the church who don't love themselves. సగానికి సంఘంలో ఉన్న సగం మంది కూడా తమల్ని తాము ప్రేమించుకునేవారు. మీరందరూ నిద్రపోతున్నారా లేదా మేల్కొని ఉన్నారా? Now this question is a very tricky question, right? ఇదెంతో ట్రికీ క్వశ్చన్. Just imagine if I take a picture right now. ఇప్పుడు ఒకవేళ నేను ఒక ఫోటో తీసుకున్నట్టయితే, okay, smile. అందరు స్మైల్ చేయండి. Now if I send this picture to you, ఈ ఫోటో కనుక మీ అందరికి పంపించినట్టయితే, who will you see first? మొట్టమొదటిగా మీరు చూసే వ్యక్తి ఎవరు? Huh? You will see yourself first, unless you are probably in love or got engaged and you will see that girl or that. Otherwise you will see yourself, right? ఒకవేళ మీరు ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కాకపోయి ఉన్నట్టయితే మిమ్మల్ని మీరు చూసుకుంటారు, లేకపోతే మీ పార్ట్నర్ చూసుకునే. I don't know about people who are married for 10, 20, 30 years. Will you see your spouse? Okay, I don't know. కొంతమంది ఇక్కడ 10-20 years మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు మీ పార్ట్నర్స్ ని చూస్తారో లేదో నాకు తెలీదు. So we do love ourselves. So first thing, what do you do when you wake up in the morning? సో మీరు మొట్టమొదట ఉదయాన్నే లేచిన వెంటనే మీరు మొట్టమొదట చేసే పని ఏంటి? మీరు చేసే పని ఏమిటి? Yeah, see, this question is to keep you awake. What do you do? ఏం చేస్తారు మీరు? Last benches, brush your teeth. And you brush your teeth, right? Not anybody else's. ఎంతమంది పళ్ళు తోముకుంటారు? Then you have breakfast, food that who likes? You like, right? మీరు చేసే భోజనం ఎవరికి ఇష్టమైన భోజనం చేస్తారు? Who do you work for? You go to work? మీరు ఎవరి కోసం పని చేస్తారు? Who do you work for? ఎవరి కోసం? For whom? Who you want to earn money for? For yourself, right? ఎవరి కోసం డబ్బు మీరు మరి సంపాదిస్తారు? So we do love ourselves. మనం మనల్ని ప్రేమించుకుంటూ we take care of ourselves. మనం కేర్ చేసుకునే వారంగా ఉన్నాం. We pay ఉన్నాం. attention. మనం అటెన్షన్ చేసుకునే వారంగా ఉన్నాం. Is it bad? అది మరి చెడ్డదా? It's not bad, right? అది ఇంత మాత్రం చెడ్డది కాదు. In fact, it is normal. అది ఎంతో నార్మల్ గా ఉండే విషయంగా ఉంది. If you don't do some of these basic things, ఈ సాధారణమైన విషయాలు మనం చేయనట్టయితే, you will be early in the grave. మీరు సమాధిలో త్వరగా వెళ్ళిపోతారు. Or in a hospital. లేకపోతే ఒక హాస్పిటల్లో ఉంటారు. Or a psychiatrist. లేకపోతే ఒక సైకియాట్రిక్ డాక్టర్ దగ్గర ఉంటారు. But when this basic love for yourself, ఈ సాధారణమైనటువంటి ప్రేమ, మనలో ఉన్న ప్రేమ, in this boundary, right? So in a boundary, ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రేమను, when you cross this boundary and you become self-obsessed, మరి ఈ బౌండరీని కనుక, ఈ సరిహద్దును కనుక దాటి మనల్ని అధికంగా ప్రేమించుకున్నట్టయితే, then it becomes a problem. అది ఒక ప్రాబ్లం గా అవుతుంది. And what is that problem? ఆ సమస్య ఏంటి? So turn your Bibles to 2 Timothy 3. మీ బైబిల్స్ ని కనుక మీరు 2 తిమోతి 3వ అధ్యాయం verse 1. మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. What does it say? But mark this, there will be verse 2 also, verse 2. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. What does it say? Lovers. So you see, when you do things for yourself, you love yourself. మరి మనల్ని మనం ప్రేమించుకునే వారంగా ఉన్నాం. The problem is when you become lover of yourself. అది ఎక్కడ సమస్య అవుతుందంటే, మనం స్వార్థ ప్రియులమైనప్పుడు, you become lover of yourself. మనం స్వార్థ ప్రియులమైనప్పుడు. And sadly, we do not even know when we cross that boundary a lot of times. మరి ఇక్కడ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఈ సరిహద్దు దాటినప్పుడు అది మనకు కూడా తెలియదు. I did this search on the net and asked 10 things that lovers of themselves do in the context of 2 Timothy 3:1. మరి నేను నెట్ లో ఒక సర్వే చూసాను. మరి 10 విషయాలు, ఈ స్వార్థ ప్రియులు చేసే 10 విషయాలను నేను సెర్చ్ చేశాను. Okay, so I'm going to read something. So it's like those movies or the books they put, right? Any resemblance
to anybody facts, right? People here, it's merely coincidence. మరి ఆ మూవీస్‌లో గాని, లేకపోతే పుస్తకాల్లో మొదటగా రాస్తారు గదా! ఇటువంటి ఇన్సిడెంట్స్ గాని, క్యారెక్టర్స్ గాని ఒకవేళ మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకోగలిగితే అది ప్యూర్‌లీ కోయిన్సిడెన్స్. So what are these 10 things of people who are lovers of themselves? ఈ స్వార్థ ప్రియులకు ఉన్నటువంటి 10 లక్షణాలు ఏంటో చూద్దాం మనం. They put personal comfort above other people. వీళ్ళు ఇతరుల కంటే వాళ్ళ వ్యక్తిగత సౌకర్యానికే విలువనిస్తారు. So basically the choices are made on what benefits them, and whoever gets hurt doesn't matter. మరి వారు తీసుకునే నిర్ణయాలు మరి దాంట్లో ఎట్లుంటుందంటే నాకేమి వస్తుంది, మరి ఇతరులకు ఏమైనా పర్వాలేదు కానీ నాకు ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. They justify wrong behavior easily. Excuses come faster than repentance. వారి యొక్క తప్పుడు ప్రవర్తనను వారు సమర్థించుకునే వారుగా ఉన్నారు. వారిలో పశ్చాత్తాపం ఎంత మాత్రం కనపడదు. They seek attention and validation. Worth is measured by applause, not character. వారి యొక్క గుర్తింపును, వారి శ్రద్ధను ఎట్లుంటుందంటే గుర్తింపు కోరుకుంటారు, మరి అది క్యారెక్టర్లో ఉండదు. They use people as means, not ends. Relationships become transactional. మరి మనుషులను వారు వాడుకునే విధంగా ఉన్నారు. They resist correction. Feedback feels like an attack. మరి ఎప్పుడైనా సరి చేసినప్పుడు వారు ఆ సరిదిద్దును మరి వారు ప్రతిఘటిస్తారు. They lack gratitude. Entitlement replaces thankfulness. కృతజ్ఞత ఎంత మాత్రం కూడా వారిలో ఉండదు. They exploit power or position. Authority is used to control, not serve. మరి అధికారాన్ని లేకపోతే హోదాను వాళ్ళు దుర్వినియోగం చేసేవారుగా ఉంటున్నారు. Number 8, they avoid responsibility. Blame is externalized. Accountability is avoided. మరి వారు బాధ్యత నుంచి తప్పుకుంటారు, ఇతరులను బ్లేమ్ చేసేవారుగా ఉన్నారు. They show selective compassion. Care only when it affects them or their image. వారు ఎంపిక చేసుకొని కొంతమంది మాత్రం మీదనే జాలి చూపించేవారుగా ఉన్నారు. And finally, they maintain appearances over integrity. Image matters more than truth or holiness. మరి నిజాయితీ కంటే మరి వ్యక్తిగతమైనటువంటి ప్రాముఖ్యతకే వారు విలువనిస్తూ ఉంటారు. See, most problems and crime in this world, now or historically, if you see, it is because of people who are lovers of themselves. మరి ప్రపంచంలో ఇప్పుడు కానీ మరి చరిత్రలో కానీ చూసుకున్నట్టయితే చాలా సమస్యలు ఎందుకు వచ్చాయంటే ఈ స్వార్థ ప్రియుల వారి ద్వారానే వచ్చాయి. I believe Holocaust happened because of one man who was a lover of himself. మరి జర్మనీలో జరిగినటువంటి హాలోకాస్ట్ ఆ సన్నివేశం ఎందుకు జరిగిందంటే ఒకతను తను తాను స్వార్థ ప్రియుడిగా ఎంచుకున్నాడు కాబట్టి అది ఆ విషయం జరిగింది. If you see broken bridges or constant potholes, it's because there is someone who wanted to make profit for themselves, lover of themselves. మరి మనం ఈ రోడ్ల మీద పాట్ హోల్స్ కానీ లేకపోతే ఆ బ్రిడ్జెస్ ఎప్పుడైతే విరిగిపోతూ ఉంటాయో వాటిని చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అక్కడ పని చేసిన వారు స్వార్థ ప్రియులు అన్న విషయం. Why there is corruption in this world? Because there are people who are lovers of themselves. మరి ప్రపంచంలో చూసినట్టయితే మరి చాలా మరి కరప్షన్ ఎంతో ప్రభావితంగా ఉంది. అది ఎందుకు అవుతుందంటే మనుషులు స్వార్థ ప్రియులు కాబట్టి. But the sad thing is that మరి విచారకరమైన విషయం ఏంటంటే it is also entered the church. అది సంఘంలో కూడా ప్రవేశించింది. So what are the consequences of any place when there are more lovers of themselves? మరి ఈ స్వార్థ ప్రియులు ఉన్న చోట మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయని చూద్దాం మనం. If in a country, in a society, if there are many people who are lovers of themselves, that society will decay. మరి ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఈ స్వార్థ ప్రియులు ఎక్కువగా ఉంటారో మరి అక్కడ ఆ సమాజం మరి ఎంతో చెడుతనానికి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తా ఉన్నాం. There will be immorality, there will be sexual immorality, there will be all kind of wrong things happening. మరి ఎన్నో చెడ్డ విషయాలు మరి సమాజంలో జరుగుతాయి, ఎన్నో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ కూడా సమాజంలో జరుగుతాయి వీరి ద్వారా. What happens when the church is filled with lovers of themselves? మరి సంఘంలో కూడా ఇటువంటి స్వార్థ ప్రియుల ద్వారా మరి నిండుకొని ఉంటే మరి సంఘం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? Church gets filled with people who are hypocrites. మరి వేషధారుల ద్వారా మరి చర్చ్ కూడా సంఘం అంతా నిండిపోతుంది. Church may grow in numbers, but it will be of poor character. మరి చర్చ్ మరి సంఘం మరి సంఖ్యలో పెరగచ్చు కానీ మరి క్యారెక్టర్లో మరి ఆ ప్రవర్తనలో మరి ఎంతో దిగజారిపోయే విషయంగా ఉంటుంది. So we all love ourselves, but at times we cross that boundary. మరి మనం అందరం కూడా మనల్ని మనం ప్రేమించుకుంటాం కానీ చాలా సమయాల్లో కొన్ని సమయాల్లో మనం ఆ సరిహద్దును దాటుతూ ఉంటాం. So we need an antidote for this. మరి మనకు దీనికి ఒక విరుగుడు అవసరం. So that we always remain in the boundary. మనం ఆ బౌండరీ దాటకుండా మనం కాపాడుకునే వారంగా ఉంటున్నాం. Do you want to be successful in 2026?
ఎంతమంది మీరు 2026 సంతోషకరంగా ఉండాలనుకుంటున్నారు? You want to grow in the Lord? ఎంతమంది ప్రభువులో ఎదగాలని అనుకుంటున్నారు? You want to win your sinful battles? మీ పాపపు జీవితాన్ని మీద విజయం సాధించాలనుకుంటున్నారు? You want a great marriage? మీ గొప్ప వివాహం కావాలనుకుంటున్నారు? You want a deep satisfaction in the job that you do? మీరు చేసే ఉద్యోగంలో మంచి సంతృప్తి కావాలని అనుకుంటున్నారు? You want God's approval in the ministry that you are into? మీరు చేసే పరిచర్యలు దేవుని యొక్క మరి ఆ గుర్తింపు కావాలని అనుకుంటున్నారు? You want to see the society change? మరి మీ చుట్టూ ఉన్న సమాజం మారాలని ఎంతమంది అనుకుంటున్నారు? There's one antidote. దీని అన్నిటికీ ఒక విరుగుడు ఉంది. Any guesses? ఏమైనా గెస్సెస్ ఉన్నాయా? ఏమైనా గెస్ చేయగలుగుతారా? So I'll tell the title, okay? So probably you can guess. మరి నేను మెసేజ్కి మరి సారాంశం చెప్తాను. Do unto others. ఇతరులకు చేయడం. Do unto others. ఇతరులకు చేయడం. The antidote is to follow the greatest commandment number 2. దీనికి విరుగుడు ఏంటంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ రెండో గొప్ప ఆజ్ఞను పాటించడమే. So let's turn to any guesses. What is that? మరి ఏమైనా Okay. గెసెస్ ఉన్నాయా? Matthew chapter 22, 35 to 40. మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. So we'll read it in Telugu. మనం తెలుగులో చదువుతున్నాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనదియు మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. Love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. You know how many times this is repeated in the Bible? ఇది మరి బైబిల్లో ఎన్నిసార్లు రిపీట్ చేయబడిందో మీకు తెలుసా? Any guesses? మన గెసెస్ ఉన్నాయా? Yeah. It is 7 times. ఈ బైబిల్ మొత్తంలో ఇది 7 సార్లు రిపీట్ చేయబడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. There in the Old Testament, New Testament, Gospels, and also in the epistles. ఇది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, మరి సువార్తల్లో, మరి పౌలు రాసినటువంటి పత్రికల్లో ఈ మాట చెప్పబడింది. Now, who is your neighbor? మరి నీ పొరుగువారు ఎవరు? In 2026, this is one thing which I want you to do. Who is your neighbor? మరి 2026లో మీరు ఈ ప్రశ్నను గుర్తించాలి. మీ పొరుగువారు ఎవరు? And the same question a teacher of the law asked Jesus. మరి ఇదే ప్రశ్నను ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడిగాడు. And he told him the parable of the good Samaritan. మరి యేసుక్రీస్తు వారు తనకు చెప్పిన సమాధానం ఏంటంటే మరి మంచి సమరయుడి యొక్క ఉపమానం చెప్పాడు. So who is your neighbor? మీ పొరుగువారు ఎవరు? Your neighbor is anyone who needs God, whose need God places in front of you, and you offer your help without expecting it back. మరి నువ్వు ఏమి ఆశించకుండా మరి నువ్వు ఇతరులకు చేసే పనిని మరి ఎవరికైతే చేయగలుగుతావో మరి అతనే నీ పొరుగువాడు. What the good Samaritan did, that man who was injured would have never seen him, never known him. మరి ఆ మంచి సమరయుడు ఏం చేశాడు? మరి అక్కడ గాయపడిన వ్యక్తికి తను ఎంత పరిచారం చేశాడో అతని నుంచి ఎటువంటి ఏమి కూడా ఆశించలేదు. But he helped him. మరి అతనికి హెల్ప్ చేస్తూ వచ్చాడు. Neighbor is the person God places within your influence so you can impact their life. మరి ఈ పొరుగువారు ఎవరంటే ఈ ఇతర వ్యక్తుల్ని మన ఏరియా, మన సర్కిల్లో ఎవరైతే ఉంటారో వారిని మనం ప్రభావితం చేసేవారుగా ఉంటామో వారే మన పొరుగువారు. You know the original command, where is it given? మరి దీనికి ఒరిజినల్ కమాండ్ ఎక్కడ ఇవ్వబడింది? It is in the Old Testament. ఇది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో ఉంది. So it is Leviticus 19:9. ఇది లేవియకాండం 19:9వ వచనం. And such beautifully the Lord has given it. God 19:18. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం. No, 19:9. Yeah. 19:9. That is the context. మరి దీని సందర్భం లేవియకాండం 19వ అధ్యాయం 9వ వచనం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఒరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు, నీ ఫలవృక్షములు తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును
పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. Correct. 9 and 10. So, what is God asking? To leave the harvest in the corner for someone whom they will not even know, and the recipient would not know who did it. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మరి వాళ్ళ ఫలవృక్షంలో కొంత మరి బీదలకు మరి పరదేశులకు వదిలిపెట్టాలి. మరి వీరు వారి దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించకూడదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. So neighbor doesn't mean that you may or may no you may know, you may not know. మీ పరదేశి ఎవరు, మీ పొరుగు వారు ఎవరంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. And there are several things given there. We don't have time to read, but Leviticus 19:18 and Leviticus 19:34, what does it say? లేవియాకాండం 19:18 వచనం. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల కోపం ఉంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలను, నేను యెహోవాను. 35 వచనం. తీర్పు తీర్చినప్పుడు 34. 34 వచనం. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలన ఎంచవలను, నిన్ను వలె వానిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి, నేను మీ దేవుడైన యెహోవాను. So in both these things he says, love them as yourself. మరి 2 వచనాల్లో కూడా మనం చూసినట్టయితే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. So now as we enter the 2026, మరి మనం 2026వ సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు I want to leave with you this very, very practical advice. మరి ఈ ప్రాక్టికల్ విషయాలను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. Okay, and this sermon actually, love your neighbor, will take many Sundays, but I'll just give it to you in a capsule. మరి ఈ నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవాలన్న మరి సందేశం చాలా సండేస్ పడుతుంది, చాలా ఆదివారాలు పడుతుంది. కానీ మరి మీ ముందట ఒక చిన్న క్యాప్సూల్ వల్ల నేను ఈ సాయంకాల సమయంలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. So I'm going to talk to you about 4 things. మరి మీ ముందు 4 విషయాలు నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. 4 areas in our life. 4 ఏరియాస్ ఆఫ్ మన జీవితాల్లో మరి నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. Which has a potential to bring transformation. మరి అది మార్పును తీసుకొచ్చే విధంగా ఉంటుంది. If you truly loved your neighbor without expecting anything. మరి ఏమి ఆశించకుండా నిన్ను వలని పొరుగువారిని ప్రేమించినప్పుడు. Now all these 4 points may not apply to you all, but at least 1 point will apply to you. ఈ 4 విషయాలు కూడా మీ అందరికి అప్లై కాకపోయి ఉండొచ్చు. మరి ఏదైనా ఒక్క విషయం అన్నా ఇది మీకు ఇది అప్లై అవుతుంది. So that is a point number 1. మరి మొదటి విషయం ఏంటంటే, so where? Love your neighbor where? మరి ఈ నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి ఎక్కడ? Okay. So you love your neighbor, the first place is your home. మరి నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపాలను మొట్టమొదట అది ఎక్కడంటే మన ఇంట్లో కనిపించాలి. Your family, your marriage. మన వివాహంలో, మన కుటుంబంలో. Do you have a neighbor in your home? మరి మీ ఇంట్లో మీ పొరుగువారు ఉన్నారా? A lover of self, let's compare. A lover of self wants from spouse, expects and demands. మరి నిన్ను వలని మరి ఇప్పుడు స్వార్థ ప్రియుడు మరి తన జీవిత భాగస్వామి నుంచి కోరుకునేది ఏంటంటే మరి చాలా ఆశిస్తాడు, డిమాండ్ చేసే విధంగా ఉంటాడు. A bad marriage is where there is at least one lover of self. మరి ఒక చెడ్డ వివాహంలో చూసుకుంటానైతే ఎందుకు అవుతాయంటే దాంట్లో ఎవరన్నా ఒక్కరు స్వార్థ ప్రియులు ఉంటారు. And both are lover of themselves, what will happen? మరి ఒకవేళ ఇద్దరు స్వార్థ ప్రియులు అవుతే కనుక ఏమవుతుంది? అది నాశనానికి దారితీస్తుంది. All those who are singles, remember. మరి ఇక్కడ ఇంకా పెళ్లి కాని వారు ఇది గుర్తుంచుకోండి. If you want to get married, you have to actually get rid of this lover of yourself. ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలనుకున్నట్టయితే ఈ స్వార్థ ప్రియులు అన్న పాపం నుంచి మీరు బయటపడాలి. And you can extend this to the larger family, your children, brothers and sisters. ఇది మన మిగతా కుటుంబ సభ్యులకు కూడా మనం వర్తించవచ్చు, మన అక్కలకు అన్నలకు కూడా. Do you have fights in families for property? మరి మన కుటుంబాల్లో మనం ఆస్తుల తగాదాలు మనం చూస్తూ ఉంటామా? You know that there is at least one lover of himself. మరి అట్లాంటి మరి కొట్లాటల్లో మనం అట్లీస్ట్ ఒక స్వార్థ ప్రియులను మనం చూస్తూ ఉంటాం. Now what is loving your neighbor as yourself? మరి ఈ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలంటే ఇది ఏంటి ఇక్కడ? When you place your spouse or your children's need above yours. మరి నీ కోరికలకు మరి దాని మీద కంటే మరి నీ యొక్క భర్తను భార్య వారి యొక్క కోరికలు నువ్వు దాన్ని ముందు ఉంచుతావు. When somebody in the home loves
loves somebody else more than himself or herself will serve selflessly and sacrificially without expecting anything back. మరి ఏమి ఆశించకుండా మరి నీ కుటుంబంలో నువ్వు ఎంతో త్యాగభరితమైనటువంటి పరిచారం చేస్తూ ఉంటావు. And at times not even tell. నువ్వు అది చేసి మరి అప్పుడప్పుడు నువ్వు దాన్ని చెప్పవు కూడా, ఎవరికి చెప్పవు. Basically, they will do exactly unto others. మరి ఇది ఎట్లా చేస్తామంటే వేరే వాళ్ళకి చేసే విధంగా ఉంటుంది. They'll do exactly unto others what they expect others to do to them. మరి ఇది మనం చేసే ఏ విధంగా ఉంటుందంటే పొరుగువారు మనకి ఏ విధంగా చేయాలని మనం ఆశిస్తామో ఆ విధంగా ఉంటుంది. So this is called the golden rule. ఇది మరి బైబిల్లో మరి ఇది గోల్డెన్ రూల్ గా మరి అభివర్ణించబడింది. We love gold and we want to go after gold, so go after the golden rule. మన అందరికి బంగారు ఇష్టం, సో ఈ బంగారపు కమాండ్మెంట్ ని మనం అందరం ఫాలో అవుదాం. And friends, unless your love for your spouse or your family is there is no meaning on going and outside of your home and showing your love. మరి ఒకవేళ ఈ ప్రేమ మనం ఇంట్లో గనుక చూపించనట్టు అవుతే ఇది బయట ఎక్కడనో వేరే వాళ్ళకి వెళ్ళి చూపించకూడదు. Start following this command at home. ఇది మొట్టమొదటిగా మన ఇంట్లో కనిపించాలి. Number 2, రెండవది your workplace. మనం పనిచేసే ప్రదేశాల్లో. You know, lovers of themselves work only for salary, bonus and titles, and they strive hard to get it by hook or by crook. మరి స్వార్థ ప్రియులు మరి వారు చేసే పని ఏ విధంగా ఉంటుందంటే వారు శాలరీస్ కోసం, బోనస్ కోసం, మరి వారి ఆ పొజిషన్స్ కోసం మాత్రమే వారు పనిచేసే వారుగా ఉంటున్నారు. That's why there is so much of politics in corporates, because there are enough lovers of themselves. మరి మనం పనిచేసే ఆఫీస్లో కనుక చూస్తే చాలా రాజకీయాలు మరి ఇందువల్లనే అవుతా ఉంటాయి. What about you? మరి మీ విషయం ఏమై ఉంది? If you love your neighbor as yourself, ఒకవేళ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించేవాడు ఎత్తుంటే, yes, you will work for a salary. మీరు శాలరీ కోసం పనిచేస్తారు. You will look forward to a bonus or a promotion. మీరు బోనస్ కోసం లేకపోతే ప్రమోషన్ కోసం కూడా Because they are all important. అవన్నీ కూడా ఇంపార్టెంట్. But you will also work to serve someone. కానీ మనం చేసే పని ఏ విధంగా ఉంటే మనం ఇతరులకు పరిచారం చేసే విధంగా ఉంటుంది. Even to the extent of they not knowing. మరి మనం చేసే విధం ఎలా ఉంటుందంటే ఇతరులకు మరి అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు. Who is your neighbor in your office? మరి మీరు పనిచేసే ప్రదేశంలో మీ పొరుగు వారు ఎవరు? Boss? మీ బాసా? That Khadu's boss? కడూస్ బాసా? Who else is your neighbor? మీ పొరుగు వారు ఇంకెవరు? Your colleagues. మీ కొలీగ్స్. Maybe your difficult colleagues. మేబీ చాలా డిఫికల్ట్ కొలీగ్స్ అయి ఉండొచ్చు వాళ్ళు. Maybe your internal clients. మీ క్లయింట్స్ అయి ఉండొచ్చు. Maybe your client external whom you don't even know. మీ ఎక్స్టర్నల్ క్లయింట్స్ ఉండొచ్చు, మీరు వారిని ఎప్పుడు కలిసి కూడా ఉండకపోయి ఉండొచ్చు. Your work you do thinking that it will impact somebody. మీరు చేసే పని ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉండాలని మీరు చేయాలి పని. And as a freelance consultant like me or an entrepreneur or businessman, you think how my work will bring impact and transformation to my clients. మరి ఒక ఫ్రీలాన్సింగ్ వర్కర్గా నేను కానీ మరి ఒక బిజినెస్ చేసే వ్యక్తి కానీ మరి మనం ఆలోచించే విధం ఏ విధంగా ఉండాలి, నేను చేసే పని మరి ఈ ఇతరులని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. Or professionals like doctors and teachers, what is loving your neighbor as yourself, what does it mean? మరి ఒకవేళ టీచర్స్ కానీ మరి డాక్టర్స్ కానీ వారి వృత్తిలో మరి పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? Or a professor or a researcher thinks how I can contribute to the betterment of this world. ఒక ప్రొఫెసర్ లేకపోతే మరి టీచర్ మరి వాళ్ళు చేసే పని మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలంటే నేను చేసే పని ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలుగుతుంది. If everybody loved themselves and worked for themselves, there would have been no Nobel Prize winners. Do you know that? ఒకవేళ మరి అందరూ కూడా తమ గురించే స్వార్థంగా పనిచేసుకుని ఉంటే గనక మరి ఈ నోబెల్ ప్రైజెస్ ఎవరు కూడా దక్కేవి కాదు. They all labored hard for people whom they don't even know. వాళ్ళు చాలా కష్టపడి మరి వారు ప్రపంచంలో తీసుకొచ్చినాయి మరి అవి అందరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. And as I was imagining, even my wife Shabina and Arita are alive today because of a dedicated group of doctors in Fernandez Hospital who were not lovers of themselves, they loved others. మరి ఈ ఫెర్నాండెస్ హాస్పిటల్లో మరి స్వార్థంగా పని చేయనటువంటి మరి ఆ డాక్టర్స్ వల్ల మరి ఈరోజు షబీనా అక్క ఇంకా మరి అరీటా బ్రతికి ఉన్నారు. So friends, can you be conscious of your work, vocation or calling and love your neighbor as yourself? మరి మీరు పనిచేసే ప్రదేశాల్లో మరి మీ కాలింగ్స్లో మరి
మనం ఇది గుర్తుంచుకోవాలి. So I just thought I also talk about those who are studying here. How many of you are studying here? మీలో ఎంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు? There are a few who are studying, okay? ఇక్కడ కొంతమంది చదువుకుంటున్నారు. You know who's a lover of self? Lover of self is who thinks how to enjoy life, get the best of pleasure and get into courses that are lucrative and I can make money. ఈ స్వార్థ ప్రియులు మరి చదువుకునే బిడ్డల్లో మరి స్వార్థ ప్రియులు ఎవరంటే మరి ఎక్కువగా డబ్బు వచ్చేటువంటి కోర్సెస్ ఏంటి, అట్లాంటివి మరి నా జీవితాన్ని ఎలా నేను ఎంజాయ్ చేయాలని ఆలోచించేవారు. See, success at college, getting a good job, making money is not wrong. మరి విజయం సాధించడం కానీ, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం కానీ, మరి మంచి డబ్బు సంపాదించడం ఇవేవి తప్పు కాదు. But when you're loving your neighbor as yourself, you also think how my profession is going to impact this world. మరి నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించే మన ఈ ఆజ్ఞ మనకు వర్తించినప్పుడు మరి నేను చేసే పని ఇతరులకు ఏ విధంగా ప్రభావితం చెందుతుందని నేను ఆలోచిస్తాను. So then your studies will not be a burden. మరి అవి మనకు మనం చదివే చదువు మనకు భారంగా అనిపించదు. You won't be only after chasing grades, right? You'll be thinking how I can learn and make a difference. మరి మనం అప్పుడు పనిచేసే విధంగా మనం ఓన్లీ గ్రేడ్స్ కోసం మాత్రమే పనిచేయం, కానీ మనం ఇతరులకు ఏ విధంగా సహాయపడగలం అన్న విషయంలో మనం పనిచేస్తాం. You're not only thinking of competition or putting down others, but you will be there to lift the weak, those who need help, those who need support. మరి మనమే ముందటికి ప్రోత్సహించుకోవడం కాదు, కానీ మరి ఇతరులకు హెల్ప్ చేయడం విషయంలో కానీ, ఇతరులను అప్లిఫ్ట్ చేసే విషయాల్లో కూడా మనం ముందు ఉంటాం. Now comes the fourth. మరి నాలుగో విషయం, And all those who are in ministry. మరి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, Probably now those who are not in ministry will be thankful. మరి పరిచర్యలు లేనట్టు వారు ఇప్పుడు అనుకుంటుండొచ్చు థ్యాంక్ గాడ్ అని. You know, who are lovers of themselves will do ministry so that people will notice, appreciate, compliment. మరి ఈ పరిచర్య చేసే వారిలో మరి స్వార్థ ప్రియులు ఏ విధంగా ఉంటారంటే, మరి వారు చేసే పరిచర్య ఇతరులు చూడాలి, ఇతరులు గమనించాలి, ఇతరులు మరి దాన్ని పొగడాలన్న అన్న ఆలోచనతో వారు ఎప్పుడు ఉంటూ ఉంటారు. They feel bad if no one notices or appreciates. మరి వారిని ఎవరు కూడా మరి పొగడకపోతే వారు బాధపడే వారుగా ఉంటున్నారు. So lovers of themselves do ministry because they receive something from that service. మరి స్వార్థ ప్రియులు పరిచర్య ఎందుకు చేస్తారంటే, వారికి ఆ పరిచర్య ద్వారా కొంచెం లబ్ధి పొందుతుందన్న ఆలోచనతో వారు పరిచర్య They think, చేస్తారు. what's in it for me? ఇందులో నాకేంటి అన్న భావనతో పనిచేస్తుంటారు. They complain when their needs are not met in the church. మరి వారు అనుకుంటుంటారు వారి యొక్క నీడ్స్ ఒకవేళ అవి నెరవేరకపోతే. Because they only come to receive and not give. వారు ఎప్పుడు కూడా పొందాలనుకునే వారు ఉంటున్నారు, కానీ వారు ఇవ్వాలని అనుకోవట్లేదు. Now, loving your neighbor as yourself in church or ministry, what does it mean? మరి నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడం మరి పరిచర్యలో సంఘంలో ఏ విధంగా ఉంటుంది? You do ministry out of genuine love for the church. You want to serve even when no one notices you. మరి మనం ఈ చేసే పరిచర్య ఏ విధంగా ఉండాలంటే, మనం ఇతరులు చూడలేకపోయినప్పటికీ మనం దాన్ని సైలెంట్ గా చేసే వారంగా ఉండాలి. You know what is the best place for all of you to show your love your neighbors as yourself? మరి మరి నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించాలన్న ఈ పరిచర్య మనం ఎక్కడ చేయొచ్చు తెలుసా? What is that place? గొప్ప ప్లేస్ ఏంటో తెలుసా మీకు? So here in the church we have chai, biscuits and go. Where is the place where you can show your love your neighbor as yourself? మరి చర్చికి వచ్చేసి మనం చాయ్ బిస్కెట్ తిని వెళ్ళిపోతాం, కానీ మరి గొప్ప ప్రదేశం ఏంటి మనం ఈ పరిచర్య చేయడానికి? I'm talking about the church in terms of ministry. సంఘంలో ఉండే విషయాల గురించి మాట్లాడుతున్నాం. Those who are doing it probably will remember, will realize. Where is it? ఇది ఎక్కడ? Yeah? Sorry? Cell group. How did we forget that? సెల్ గ్రూప్, మన సెల్ గ్రూప్స్ లో. Very good. See, this is the place where you can actually love your neighbor as yourself. మరి ఈ సెల్ గ్రూప్స్ లో మనం నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలన్న ఆజ్ఞను మనం చక్కగా పాటించవచ్చు. What is the best thing you can do in 2026 for your cell group or for GTC? మరి 2026 లో మరి మీరు మంచి పని మరి మీ సెల్ గ్రూప్స్ లో ఏం చేయాలని అనుకుంటున్నారు? What can you do? మీరు ఏం చేయగలరు? Pray. ప్రార్థించచ్చు. My paper got leaked. ప్రశ్న పత్రం Very important. I think that is one thing we can consistently do. అది మనం కన్సిస్టెంట్ గా మనం ఇతరుల గురించి ప్రార్థించవచ్చు. Because all our prayers are for whom? Otherwise, మన ప్రార్థనలు అన్ని కూడా ఎవరి కోసం? లేకపోతే it's for us, right? అది మన కొరకే.
You know, in 2019, December 31st, we made a commitment to pray for one another in GTC, and we brought out something called the RYPC. మరి 2019 సంవత్సరంలో మరి డిసెంబర్ మాసంలో మేము మరి ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఒకరిని గురించి ఒకరు ప్రార్థించాలని. RYPC is round the year prayer. What is it? ఆర్- Prayer chain. Prayer card we had. I don't know. After so many new members, have you seen that card? మీరు ఆ ఆర్వైపిసి కార్డ్ని ఎంతమంది చూసారు? Every day, one family will pray for all the rest. ప్రతిరోజు ఒక కుటుంబం తక్కిన వాళ్ళందరి గురించి ప్రార్థించేవారు Now ఉంటారు. the church is big, so what you can do is you can do it for your cell group. మరి ఇప్పుడు సంఘం విస్తరించబడింది. సో మరి మీరు ఏం చేయగలుగుతారంటే మీ సెల్ గ్రూప్ లో ఉన్న వారి గురించి మీరు ప్రార్థించవచ్చు. Continue that. It's a game changer for you and for the church. అది మీరు అది పాటించినట్టు అది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. Commit to do at least one thing for your cell group or member of GTC. You know, one every day. మరి ప్రతిరోజు మరి ఒక విషయాన్ని గురించి మీరు కమిట్ చేసుకోండి. ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక కుటుంబాన్ని గురించో ప్రార్థించడానికి. Maybe call to encourage. మరి ఒక ప్రోత్సహించడానికి ఒక కాల్. Do some good deed. ఒక మంచి పని చేయండి. Spend time listening. మరి సమయాన్ని వెచ్చించి మరి ఇతరుల సమస్యలు వినండి. Will you do? మీరు చేయగలుగుతారా 2026? 2026 లో? Is it easy? అది Practical? ప్రాక్టికలా? You know, loving your neighbor as yourself daily or weeks, you know, months and years, it can become a drain. మరి దినదినము లేకపోతే వారం లేకపోతే మాసం ఇతరులను ప్రేమించడం అనేది అది మరి ఎంతో ఆయాసకరంగా ఉంటుంది. If you keep doing that for others, you know, you'll feel drained. You'll get tired, right? మరి అది చేసిన కొద్దీ మనం అలసిపోతూ ఉంటాం. How to sustain this? మరి దీంట్లో మనం ఎలా కొనసాగవచ్చు? Genuinely from your heart. మరి అది హృదయ అంతరంగాల నుంచి మనం దీంట్లో ఎలా And that is the point too. It's a small point and we will close with that. మరి ఈ చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. Is how. ఎలా చేయొచ్చు? How to love your neighbor. ఇది మనం ఎలా చేయొచ్చు? So let me share an analogy, okay, here to explain. ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. So the first point is clear. So this is a small point. We will try to close it early as possible. Okay, so think like this. Loving your neighbor as yourself, doing unto others, is an interest. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది ఒక వడ్డీ లాంటిది. See, when you deposit fixed deposit, right? మీరు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీరు బ్యాంక్ లో చేసినట్టు You get interest, right? మనకు వడ్డీ వస్తుంది కదా. So think that loving your neighbor is that interest. మరి ఆ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది ఒక వడ్డీ లాంటిది అని అనుకోండి. Can you have interest without principal? మీకు వడ్డీ మరి ప్రిన్సిపల్ లేకుండా వడ్డీ వస్తుందా? Simple. Correct? రాదు కదా. You get interest because of your deposit. మీ డిపాజిట్ వల్లనే మీకు వడ్డీ వస్తుంది. So what is that deposit? So this is an interest. మరి ఆ డిపాజిట్ ఏంటి? You want more and more interest. మనకు చాలా మరి వడ్డీ అవసరం. What is the deposit? మరి డిపాజిట్ ఏంటి? And the deposit is the number one greatest commandment. ఆ డిపాజిట్ ఏంటంటే మరి దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. What is the number one greatest commandment? మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? Yeah. Love is the Lord your God with all your heart, mind, soul and strength. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి. It will take several sermons to tell you this, but let me summarize in one word. చాలా మరి మెసేజెస్ అవుతాయి కానీ నేను చిన్న స్టేట్మెంట్ లో నేను ఇది చెప్తాను మీకు. So loving God with your heart, soul, mind and strength means giving him your deepest affection, full devotion, whole obedience and undivided loyalty in every area of your life. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోను ప్రేమించడం అంటే ఏంటి అంటే దేవుడు మీ మొదటి ప్రాధాన్యత కావాలి. మీరు దేవునికి దగ్గరగా ఉండాలి. వాక్యం మరియు ప్రార్థనలో సమయం గడపాలి. So Lord Jesus becomes your top priority. You are close to him, you spend time with him, you read the word, you pray and you don't want to displease God. మరి దేవుడు యేసుక్రీస్తు వారు మీకు మరి మొదటి ప్రాధాన్యత అవుతారు. అంతేకాకుండా మీరు ఆయన వాక్యాన్ని మరి ఆ ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. This is the principle. ఇది మరి ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంది. You know why is this a principle? ఇది ఎందుకు ప్రిన్సిపల్ గా ఉంటుందో తెలుసా? Of course God's love is amazing. దేవుని యొక్క ప్రేమ గొప్పది. But the Lord Jesus showed it on the cross.
మరి యేసుక్రీస్తు వారు అది సిలువలో He చూపించారు. died on the cross ఆయన for you మన and me. కొరకు సిలువలో చనిపోయారు. When you believe in Him, మీరు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో He starts living in you. మరి ఆయన మీలో నివసిస్తాడు. The more you spend time with Him, మీరు ఆయనతో గడిపిన సమయం చాలా more He gives you that love. మీరు ఆయన మీకు ఈ ప్రేమను నింపుతాడు మీ జీవితాల్లో. And that if you have your principle, you'll keep getting interest. అది మీ జీవితాల్లో ఉన్నట్టయితే మీకు ఇంకా వడ్డీ యాడ్ అవుతా ఉంటుంది. Then you will love genuinely. అప్పుడు మీరు ఇతరులను జెన్యూన్ గా లవ్ చేయగలుగుతారు. Whether it is a home, whether it is your workplace, whether it is church, wherever. అది ఒకవేళ మీ ఇంట్లోనే కావచ్చు, మీరు పనిచేసే ప్రదేశాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. Right? So these are the two things, and I'll just conclude now. ఈ రెండు విషయాలు. How many of you want to do this year, 2026? ఎంతమంది మీలో ఇవి చేయాలని ఇష్టపడుతున్నారు ఈ Okay, 2026 It's very personal, it's up to you. ఇది చాలా వ్యక్తిగతమైంది. ఇది మీ అందరికీ But I want you to commit, okay? Can January 1st, can you dedicate this one day to do as much as possible for others? One day. I'm not asking for many days, one day. అట్లీస్ట్ జనవరి 1st ఈ ప్రిన్సిపల్ ని మనం అందరం ఫాలో కావచ్చా? So you will consciously do it, right? See, real love will automatically come, but just this one day, make a commitment, right? I will do it. మరి ఈ నిజమైనటువంటి ప్రేమ మరి ఈ జనవరి 1st రోజు మనం చేయడానికి ప్రయత్నిద్దాం. And I'll give you an opportunity to do that. మీకు ఒక ఆపర్చునిటీని కూడా నేను ఇవ్వాలని Now, ఇష్టపడుతున్నాను. after this service, what will be served? మరి ఈ సర్వీస్ తర్వాత ఇప్పుడు ఏముంటుంది నెక్స్ట్? Right. So, for example, what we'll do is like Shabina will serve me. మరి షబీనా అక్క మరి అన్నకు సర్వ్ I am exempted because I preached. అన్న పరిచర్య చేశారు కాబట్టి అన్నకి ఎగ్జామ్షన్. So do that today. మీరు అది చేయండి ఈ రోజు. Do that consciously. You serve tea for somebody else, maybe your spouse. If you're single, maybe somebody else. అది ఆ పరిచర్య మీరు మీ యొక్క భార్యకు భర్తకు మీరు అది ఈ రోజు చేయండి. Just do it. చేయండి. You'll be embarrassed to do it, will you? మీరు దాని గురించి సిగ్గుపడతారా? You know, as I close, I just want to remind that every year we do resolutions, we make resolutions. సంవత్సరం Very normal. మనం నిర్ణయాలు తీసుకుంటుంటాం. Who is that resolution for you make? ఎవరి కోసం ఆ నిర్ణయాలు I will తీసుకుంటాం? reduce weight. నేను వెయిట్ తగ్గుతాను. I will read the Bible daily. నేను బైబిల్ దినదినం చదువుతాను. Correct? What we will do? ఇంకేం I will చేస్తాం? go jogging. I will go to the gym. Gym I will చేస్తాను, do jogging this. చేస్తాను. I will do this for whom? అది ఇవన్నీ ఎవరి కోసం చేస్తూ ఉంటాం? How about a resolution for somebody else? మరి ఈ సంవత్సరం నిర్ణయం మరి ఇతరుల కొరకు మనం చేసుకుందామా? Probably this is one thing which you can do. ఇది మనం మనం అందరం కూడా A చేసుకోవచ్చు. resolution that I will pray for somebody. నిర్ణయం ఏంటంటే నేను ఇతరుల గురించి I ప్రార్థిస్తాను. will encourage somebody. నేను ఇతరులను ప్రోత్సహిస్తాను. I will call up somebody. నేను ఇతరులకు ఫోన్ చేసి So as మాట్లాడతాను. we, this is the second number 2 commandment which sums up everything. ఈ రెండవ ఆజ్ఞ మరి ఆజ్ఞలన్నింటినీ కూడా అది సమప్ చేసే విధంగా ఉంటుంది. And if you do this ఒకవేళ మీరు చేసినట్టయితే consistently, దినదినము it will transform people in your home, అది మీ ఇంట్లో ఉన్న వారిని మార్చే విధంగా ఉంటుంది. in your workplace, మీ పనిచేసే in the ప్రదేశంలో, church. సంఘంలో. But you know something, the one person who will be actually transformed మరి ఇవన్నిట్లో కంటే is, ఒక వ్యక్తి మారతాడు. అది ఎవరో తెలుసా? అది is మీరే. you yourself. అది మీరే. Try this. ఇది చేయండి. How many of you commit to do this in 2026? ఎంతమంది ఈ కమిట్మెంట్ ఈరోజు తీసుకుంటారు? I know you don't want to raise your hands, but I hope you will do it. మీరు అందరూ కూడా రేస్ చేయడానికి సిగ్గుపడుతున్నట్టు, బట్ మీరు చేస్తారని ఆశిస్తున్నాను.